చంద్రమూర్తి గొప్ప పేరు. రామ అంటే పెద్ద తేజస్సు, సర్వదేవతల నిలయం. ఆ పేరులో మన చెప్తున్నారు రామ అన్న దాంట్లో త్రిమూర్తులు ఉన్నారు, త్రిమాతలు ఉన్నారు, సర్వదేవతలు ఉన్నారు. రామ అనే 2 అక్షరాలలో సర్వదేవతాంశం ఉంది. వేదాల సారమంతా దాంట్లో. లలితా సహస్రనామం చదివితే ఏం సారం ఉంటుందో అది కూడా రామనామంలోనే ఉంది. విష్ణు సహస్ర సారమంతా రామనామంలోనే ఉంది. ఎన్ని పురాణాల సారాంశం అంతా రామనామంలో ఉంది. అలాంటి రామనామాన్ని సంకీర్తన చేసుకోవాలి కదా. రాముడు మా తల్లి చేస్తున్నారు, మా తండ్రులు చేస్తున్నారు, రామనామాన్ని కొలిచిపోయి చెప్పుకుంటున్నారు. దయచేసి రామనామం గురించి చెప్పాలంటే ఈ దేహం సరిపోదు, ఈ శక్తి సరిపోదు. చెప్పలేనిది, వర్ణించలేనిది రామ అనే నామం. అంత గొప్ప రామనామాన్ని సంకీర్తనలో ప్రతిరోజు ఒక ఇంటిలో ఒక అర్ధగంట చెప్పుకుంటే ఆ ఇల్లు ఎంత పరమపావనం అవుతుందండి, ఆ వాడ ఎంత పరమపావనం అవుతుందండి, ఆ వ్యక్తులు ఎంత పరమపావనం అవుతారండి. రామ అంటే చాలు అంత పరమపావనం. అదే అంత పాపాన్ని పట్టుకొని అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడిపోయిన మన అహల్యామాత రాముడి ధూళి సోకి యథార్థ స్థితికి రాలేదు. రామ అన్న నామాన్ని మీరు ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం ఎంత దూరం వస్తుందో అంత దూరానికి 3 అడుగులు ముందుకు వేసి మళ్ళీ సముద్రం ఇక్కడి బయటకు వచ్చేలోపు అలా బయటకు వచ్చేలోపు శ్రీరామాని రాయండి. చక్కగా నమస్కరించుకోండి. శ్రీరామ 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 అని అలా ఆ నామాన్ని పాత్ర యథార్థం నేను చేసి చూశాను. అద్భుతమైనటువంటి నామము, శక్తి, తపస్సు నామం. మన కళ్ళ ముందు సముద్రం అంతటి సముద్రం ఇంత దూరం వచ్చి రామాయణ అక్కడ అయిపోయిందంటే అది ఎంత ఆశ్చర్యకరమైన, ఎంత పరమ దివ్యమైన. అలాంటి రామనామాన్ని సంకీర్తన చెప్పుకోవాలి. అలాంటి రామనామాన్ని ప్రతి ఇంటిలో చెప్పబడాలి. ప్రతి ఒక్కరు రామ 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 రామ. రామనామములో లేని దేవత లేదు. సర్వదేవతలు రామ అనే అక్షరాలలో. మీరే దేవుడినే తీసుకోండి, సరస్వతి రాముడు. ఏ దేవుడిని తీసుకోండి, బ్రహ్మ రాముడు కదా, సంయుక్తంలో రా. ఈ 2 అక్షరాలు లేని దేవతల పేరు లేదు. ఎక్కడో ఒక చోట మా ఉంటుంది, రాము. రామ అనే నామం పరమాత్మ. అలాంటి నామాన్ని ప్రతిరోజు చెప్పుకోవాలి. పిల్లలు ఉచ్చరించాలి. పలుకులో కాదు, చిత్తులో కాదు, దేవిలో కాదు, పాపాలన్నీ పోతాయి. మా ఇంట్లో పాటింది తాగుదామంటే పొద్దున 8 గంటలకు కూర్చున్నావు, కూర్చున్నాను అక్కడ. ఎప్పుడు వస్తావా, ఎప్పుడు తాగుతా. మా ఇంట్లో రామనామం ఉంది రాబోయే అంటే ఎన్ని గంటలకు అవుతుంది? ఆ 12 గంటలకు వస్తా, లేకపోతే వర్కల్లా అని 1 గంటలకు వస్తావు. నీచుడా, నికృష్టుడా. పాపం తగలదు. రాత్రి జరిగేదానికి ఇది వస్తానంటే పొద్దునొచ్చి అలా కూర్చుంటావా? ప్రతి నీచకు జనమని ఇది నిజంగా మార్చుకో. ఇంకెప్పుడు మారుతావు, ఇంకెప్పుడు జ్ఞానానికి వస్తావు. కాలం గడిచిపోతున్నది, వయసు మారిపోతున్నది, రూపం మారిపోతున్నది. ఇంకెన్నడు మారు. వయసు మీద ఉన్నప్పుడు